గుడ్ మార్నింగ్ సార్. ఇట్ ఈస్ ఓవర్ టు యూ మేడం, మీరు కంటిన్యూ చేయండి. సార్ మేడం, సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఒక మాట అడగచ్చా? చెప్పండి మన టీం సైజ్ ఇంతేనా లేకపోతే ఈ రోజే వచ్చారా? మేడం. యాక్చువల్లీ నిన్న 100 వచ్చారు మేడం. బట్ టైమింగ్ నిన్న 6:30కి పెట్టడం వలన అది అనుకుంటున్నాను మన అప్పుడు జాయిన్ జూమ్ అవుతారేమో. సైజ్ 100. 100 మేడం. జూమ్ సైజ్ ఓకే వచ్చి ఓకే 100, మన డ్యూరేషన్ 40 సార్, మినిట్సే. బట్ జాయిన్ అయితే అవనండి. ఒక పావు గంట లేట్ అయితే ఏమైంది ఓకే మేడం, జాయిన్ అవుతారు. సార్? ఎందుకంటే స్టార్ట్ డ్యూరేషన్ చేయనా? మనకి జూమ్ డ్యూరేషన్ 40 మినిట్సే ఉంది. ఎందుకంటే మనం ఫ్రీ వర్షన్ లో ఉన్నాం. మళ్ళీ తర్వాత రీకనెక్ట్ అయితే మరలా ఒక 40 మినిట్స్ మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు మేడం. సో 6:38కి నేను స్టార్ట్ ఒకసారి చేయనా? గుర్తు చేస్తాను. ఆ తర్వాత రీకనెక్ట్ అవుదాం. సార్ ఛార్జ్ చేయండి మేడం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లేడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. నా పేరు భూలక్ష్మి అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. బిఫోర్ దాన్ని కానీ ఫ్రూట్స్ అమ్మటం వల్ల లైఫ్ ఏం మారదు, మన లైఫ్ అక్కడే ఆగిపోతుంది అని నాకు ఎప్పుడు తెలిసింది అంటే ఎంఎస్ఆర్ గురూజీ మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది. లైఫ్ ఎక్కడుందో, ఎక్కడ పని చేయాలో, ఆలోచన ఎక్కడ ఉండాలో, ఏం చేస్తే మన లైఫ్ మారిద్దో అనే విషయం నేను గురువు గారి మీటింగ్కి వెళ్ళినప్పుడే తెలుసుకున్నాను. ఈ యొక్క వెస్టేజీ ప్లాట్ఫారం పరిచయం చేసిన రేపల శ్రీనివాస్ సార్కి, శివమణి సార్కి, అంజీ సార్కి 3 తరాలు రుణపడి ఉంటామండి మేము మాత్రం. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫారం నాకు పరిచయం చేయకపోతే కేర్ ఆఫ్ మామిడి పళ్ళు అమ్ముకుంటూ రోడ్డు మీద ప్లాట్ఫారం మీద ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ యొక్క వెస్టేజీ పరిచయం చేసిన తర్వాత నా లైఫ్ చాలా బాగుందండి. నా లైఫ్ అయినా ప్రతి వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ప్రతి చోట జాబులు చేయొచ్చు, పనులు చేయొచ్చు, కూలికి వెళ్ళొచ్చు, ఇతర వ్యాపారాలు ఏమైనా చేయొచ్చు, కాదన్ను. కానీ మనము చేసే పనిలో మన తర్వాత ఫ్యూచర్ మన ఫ్యామిలీకి ఇచ్చేలా ఉందా లేదా, మనం పోతే మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉందా లేదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు, రోడ్డు మీద ఉంటారా, లేకపోతే మనం సంపాదించిన లక్షల కోట్లు తింటూ కూర్చుంటారా? మనం సంపాదించి పెడితే మనం మార్చుకోకపోతే అది నిజంగా మన తప్పే అయింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏం చేయాలి, ఎలా డబ్బులు తీసుకోవాలని ఎంఎస్ఆర్ గురువు గారు చెప్తూనే ఉన్నారు మీటింగ్ లో. ఎప్పటికప్పుడు హోమ్ మీటింగ్స్ కి వస్తాము, మీకు సపోర్ట్ గా ఉంటాము అని అప్లయర్లు 24 గంటలు ఫోన్లు చేసి సపోర్ట్ గా అప్లయర్ ఉంటున్నారు. ఇంతమంది గైడెన్స్ ఇస్తూ ఇంతమంది సపోర్ట్ ఉన్నా కూడా వెస్టేజ్ చెయ్యలేము, మా వల్ల కాదని మానుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అలా కాదు, అలా చేయకూడదు. మనకి దీని గురించి తెలిసినప్పుడు ఈ వెస్టేజీనే పట్టుకొని చేయాలన్నదే నా ఆలోచన. ఎందుకంటే మా కుటుంబం చాలా లేని వాళ్ళమండి మేము. మా అమ్మ తెస్తే మేమందరం తినాలి, అలాంటి పరిస్థితి మాది. నేను ఫ్రూట్స్ అమ్మే క్రమంలో నా హెల్త్ చాలా బాగా పాడైపోయింది. ఎంత బాగా అంటే తలలో నరాలు దెబ్బతిని ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే ఒకటే మాట చెప్పారు, నీ తలలో నరాలు గుతున్నాయమ్మా, అవి చిట్లి బ్లడ్ లాక్ అయి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పాడు డాక్టర్. ఒకటే మాట చెప్పిన తర్వాత చాలా భయం వేసింది. పిల్లలు 3, అత్త మామ, ఫ్యామిలీ ఉంది, ఏం చేయాలి, నేను లేకపోతే రోడ్డున పడింది కదా నా ఫ్యామిలీ అనే ఆలోచన వచ్చింది నాకు. ఏం చేయాలి భగవంతుడా అని ఆలోచిస్తున్నా. వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకుంటూ ఉన్న క్రమంలో మళ్ళీ నడుము ఎన్నుపోసుకు నీరు వచ్చేసింది. తల నరాలు పోతేనే మళ్ళీ ఎన్నుపోసుకు నీరు వచ్చింది. మంచంలో 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆల్రెడీ ఒక పక్క 10 లక్షలు అప్పు ఉంది. ఈ అప్పుల మధ్య, ఈ రోగాల మధ్య, ఈ పిల్లడికి పుట్టిన కాంచి పాల బుస ఉంది మా అబ్బాయికి 14 సంవత్సరాల నుంచి. ఈ అబ్బాయికి, అమ్మమ్మకి 500 షుగర్ ఉంది. ఈమెకి 24 గంటలు ఇంట్లో ఏదో ఒక మందులు వాడాల్సిందే, హాస్పిటల్కి వెళ్లాల్సిందే. పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఒక మనిషికి వచ్చే ఆలోచన ఏంటంటే, దేవుడా నన్ను తీసుకెళ్ళిపో, ఇలాంటి బతుకు నాకు వద్దు అనే సిచ్యువేషన్ ఎవరికైనా వస్తుంది సార్, నాకే కాదు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న ప్రతి వాళ్ళకి వస్తుంది. భగవంతుడా నన్ను తీసుకెళ్ళిపో, నేను చేయలేను, నా వల్ల కాదు.
నాకు ఎందుకు ఈ పరిస్థితి అని నేను ఏడుస్తూ చాలా నరకయాతన అనిపించేదాన్ని. నాకంటూ ఏదన్నా ఒక అవకాశం వస్తే బాగుండు అని ఎదురు చూశాను సార్. నేను మాత్రం చూస్తున్న క్రమంలో భగవంతుడు నాకు వీళ్ళ రూపంలో వెస్టేజీని పంపించాడు. పంపించినప్పుడు ఇందులో ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయమ్మా, సైడ్ ఎఫెక్ట్లు రావు, ఒకసారి నీకు హెల్త్ బాగా వాడుకొని చూడమని చెప్పారు. భగవంతుడే నా దగ్గరికి వచ్చి చెప్పాడేమో అని అనుకుని ఏం చేయాలి ఏంటి అని అడిగా, కానీ ఇంక నేనేమి ఆలోచించలేదు. ఏం వద్దు ఐడి చేసి దాని మీద సప్లిమెంట్ తెచ్చుకొని వాడుకోమని చెప్పారు సార్ వాళ్ళు. నిజం చెప్తున్నా సార్, ఇప్పుడన్నా వెళ్ళి ఇళ్ళమ్మటే డెమోలు చూపించి వాడుకోమని ఇంతగానో చెప్తున్నాము, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు డెమోలు కూడా చూపించాల సార్ వాళ్ళు. ఏం చేయాలి సార్ అన్న సార్ వాళ్ళు రాగానే అంతే గుడ్డిగా ఒక చెవిటి కప్పలాగా ఒక గుడ్డిగా నమ్మి నేను వాడతా స్టార్ట్ చేశా. వాడాను సార్, 3 నెలలు వాడగానే నాకు నెంబర్ 1 రిజల్ట్ వచ్చింది. తలనొప్పి అనేది తగ్గింది, నడువు నొప్పి అనేది తగ్గింది, నా పని నేను చేసుకోగలుగుతున్నాను ఇంట్లో లేచి, బెడ్ రెస్ట్ తీసుకున్నదాన్ని. ఇలాంటి క్రమంలో సార్ వాళ్ళు ఒక మీటింగ్ రమ్మని ఇన్వైట్ చేశారు. బతిలో ఆడుతుంటే సార్కి నేను ఒకటే చెప్పా, సార్ నా హెల్త్ కండిషన్ బాగాలేదు కదా, వస్తే ఏమన్నా నిలబడలేనేమో కూర్చోలేనేమో ఇబ్బంది అయిద్దామో సార్ అని నేను సార్ వాళ్ళకి చెప్పాను. మీటింగ్ లో కూడా నేను కూర్చోలేకపోతే ఎంఎస్ఆర్ గురువు గారు ఒకటే చెప్పారు, పాపం భూలక్ష్మి బాగాలేదు కూర్చోలేకపోతుంది, చైర్ ఇవ్వండి అని చెప్పి చైర్ ఇచ్చి కూర్చోబెట్టారు. గురుగారు ఇప్పుడు కూడా చెప్తుంటారు తనకి హెల్త్ బాగోదని, కానీ ఒకప్పుడు బాగల వాస్తవం, కానీ ఇప్పుడు చాలా బాగున్నా, నేను కింద కూడా కూర్చోగలుగుతున్నా, ఎందుకంటే వెస్టేజీ సప్లిమెంట్ ద్వారాగా ఇలా చేసుకుంటూ పోతున్నాను. ఒక్క మీటింగ్కి వెళ్ళి గురుగారి మాటల వల్ల కనెక్ట్ అయ్యాను సార్. నేను ఆ రోజు నా నెత్తున్న గ్రహాలు దరిద్రాలు ఆ రోజు తొలగిపోయినాయి. ఒక్క నిమిషం సార్. అలా గురువు గారి మీటింగ్కి వెళ్ళి నేను నా మైండ్ సెట్ మార్చుకున్నా. గురువు గారు ఒకటే మాట అన్నారు, మన మైండ్ సెట్ మార్చుకొని ఎక్కడ పని చేయాలో తెలుసుకుంటే అక్కడ పని చేస్తే మన లైఫ్ ఉందని చెప్పారు గురువు గారు. అప్పుడు నాకు లాస్ట్ లో ఒక మాట బాగా కనెక్ట్ అయింది సార్. గురువు గారు చెప్పిన మాట ఏం మాట అంటే, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాకపోవచ్చు, కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది ముమ్మాటికి నీ తప్పే, నీ చేతిలోనే ఉంది. నువ్వు వెస్టేజీని పట్టుకొని నీ లైఫ్ మార్చుకొని ఆ, లక్షాధికారు కోటీశ్వర్లు అవుతారు, లేదు పేదవాడిగా పుట్టాం కాబట్టి పేదవాడిగానే చనిపోతాము, పేదవాడిగానే బతుకుతావని డిసైడ్ అవుతారు, అది మీ చేతిలోనే ఉంది అని గురువు గారు అన్న మాట నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఆ ఒక్క మాట కోసం నేను డిసైడ్ అయ్యి ప్రాణం పెట్టి పని చేయాలి ఇందులో అని నేను ఒకటే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే బయట అయినా కూడా ప్రాణం పెట్టి పని చేసినా కూడా లైఫ్ ఏం మారతలా, ఉండటానికి తినడానికి అంతవరకే గడిచిపోతుంది. సరే ఇది నేను చేయగలనా, నాకు చదువు లేదు, నాకు ఐడియల్ చేయటం రాదు, ఐడియల్ చేయాలంటున్నారు, పీవీలు అంటున్నారు, ఏంటి నాకేమో చదువు లేదు, అక్షరం ఒక్క పెద్ద ఫోన్ లేదు, నేను చేయగలనా ఈ బిజినెస్ అని చాలా బాధపడేదాన్ని. గురువు గారు మరి నాకు చదువు లేదు, నేనేం చేయాలి, నేను చేయగలనా అని బాధపడుతుంటే, నువ్వు చేయగలవు, సంకల్ప బలం ఉంటే చేయగలననే సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా నువ్వు చేయగలవు, అది నీ వల్ల మాత్రమే అవుతుంది, సాధ్యం అవుతుంది, నీలో ఉన్న శక్తిని బయటికి తీయి, నీకు తెలుస్తుంది, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, రావాల్సింది నీకు అదే వస్తుంది, నువ్వు దేని గురించి ఆలోచించొద్దు అని గురువు గారు చెప్పిన మాటలు నాకు చాలా బాగా కనెక్ట్ అయినాయి. కనెక్ట్ అయిన తర్వాత నేను ఇంక ఒకటే ఆలోచన చేసుకున్నా. కొత్తలో మీటింగ్ వెళ్ళి కొత్తలో నేను వెళ్ళి గబా గబా ఒక 10 మందికి చెప్తే ఎవ్వరు నో అన్నారు సార్, ఒక్కళ్ళు కూడా రాలేదు. ఇవన్నీ చూసాము, చేసాము, డబ్బులు కట్టాము అని చాలా చాలా మాట్లాడారు. ఏంటి ఇంతమంది చెప్తున్నా అవ్వట్లేదు, నా వల్ల కాదేమోనని ఆలోచించా. కానీ నేను వెళ్తున్న రాంగ్ వే అనుకుంటా, ఎలా వెళ్ళాలి అనేది మళ్ళీ నేను అంజీ సార్ని అడిగాను, ప్లేయర్ని. అమ్మ నువ్వు ఎవరి దగ్గరికి అలా వెళ్ళాలి అంటే, ఇప్పుడే నువ్వు వచ్చావు కాబట్టి స్టార్టింగ్ కాబట్టి నన్ను తీసుకెళ్ళు, నేను చెప్తానమ్మా అని అప్పుడు అంజీ సార్ చెప్పాడండి. అప్పుడు నేను ఆ ప్లేయర్ని తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళి సార్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూసి నేర్చుకొని నాకుగా నేను వెళ్ళి చేయటం స్టార్ట్ చేశాను.
అలా అలా చేసుకుంటూ పోయాను సార్. నేను మాత్రం ఓన్లీ మీటింగ్స్. నేను బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది లేడీస్, వంటగదికి పరిమితమైన లేడీస్, జెంట్స్ అందరూ లక్షలు తీసుకుంటున్నాము మేము బయట, మేము జాబ్ చేస్తున్నాము, ఇంత తీసుకుంటున్నాం, వెస్టేజ్ చేస్తున్నాం అంటున్నారు. మరి చదువుకున్న వాళ్ళు చేస్తున్నాం అంటున్నారు. చదువులేని ఆయమ్మ కూడా నాకు లక్షలు వస్తున్నాయి అని చెప్తుంది. అందరూ చెప్తున్నారు. నా బూట్ క్యాంప్ లో అసలుకి నా చెవు, నా మెదడు మొత్తం బూట్ క్యాంప్ లోనే పెట్టా. నా ఆలోచన మొత్తం ఆ క్యాంప్ లోనే పెట్టా. నీళ్ళు అనుకోకుండా, అన్నం అనుకో, నేను అక్కడే కూర్చొని మీటింగ్ విన్నాను సార్. అక్కడ నా మైండ్ ఓపెన్ అయింది. ఇలాంటి ఇలాంటి రంగాన్ని నేను ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యా, ఇందాక నా ఇన్నాళ్ళు నా దగ్గరికి ఎందుకు రాలేదు, నా ఎందుకు ఇన్నాళ్ళు నా దగ్గరికి రాలేదు, నేను చేయలేకపోయానని చాలా బాధపడ్డా. అందరూ తీసుకోగలేదు, నేను ఎందుకు తీసుకోలేను? ఎలా చేయాలో నేర్చుకొని చేస్తే ఖచ్చితంగా చేయగలను అని డిసైడ్ అయ్యా. నేర్చుకోవాలి ఫస్ట్, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు నేర్చుకోవాలి. నేర్చుకొని చేయటం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయటం వల్ల ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. అయినప్పుడు నాకు 3,000 వచ్చినాయి. నేను ఎలా తిరుగుతున్నాను, బ్రాంజ్ డైరెక్టర్ అని సన్మానం చేశారు. మా వారు మాత్రం ఖచ్చితంగా వద్దు, నువ్వు వెస్టేజ్ చేయటం నాకు ఇష్టం లేదు, బయటికి వెళ్ళొద్దు అన్నాడు. మా వారు సపోర్ట్ లేదు. ఇంట్లో గొడవలు అవుతున్నాయి. మా అత్తయ్య, పక్కింటి వాళ్ళు వీళ్ళు కూడా ఎందుకు ఇంటికి మూడు పిల్లలు గొడవలు, వద్దు మన వేసేయచ్చు కదా, వాళ్ళు చెప్పినట్టు వినొచ్చు కదా, తిరుగుళ్ళు అవసరమా, వెళ్తాం అవసరమా అని చాలా మంది చాలా అవమానాలు చేశారు. చాలా ఎన్నికలాగాలని చూశారు. బయట ప్రపంచం కూడా నీకు చదువు లేదు కదా, నీకు లక్షలు వస్తాయా, నువ్వు తీసుకోగలవా, నువ్వు చేయగలవా అని చాలా ఎగతాలు చేశారు. నేను ఏం పట్టించుకోవాలా, ఒక చెవిటి కప్పలాగా చేసుకుంటూ వెళ్ళిపోయా. మా సార్ని మార్చుకునే శక్తి నా దగ్గర ఉంది. మా సార్ని మీటింగ్ తెచ్చి కూర్చోబెడితే మా సార్ మారుతాడు. ఇప్పుడు వద్దంటున్నాడేమో, కానీ నేను మార్చుకోగలను. నా చెప్పు వస్తే సార్ మారుతారు, వస్తారు అని ఒకటే డిసైడ్ అయ్యా. వద్దన్నా ఇష్టం లేకపోయినా కాదు, మన పిల్లల ఫ్యూచర్ ఉంది, మన పిల్లల కోసం చేయాలి, మన కోసం చేయాలి, అప్పులు ఉన్నాయి, చేయాలి చేయాలి అని చెప్పి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ చేస్తూ వస్తున్నాను ఈ బిజినెస్. నేను బ్రాంజ్ 3,000 వచ్చింది, తర్వాత సిల్వర్ 22,000 వచ్చినాయి, తర్వాత గోల్డ్ డైరెక్టర్ అయ్యాను. 50,000 వచ్చినాయి, 60,000 వచ్చినాయి, 64,000 వచ్చినాయి, హైయెస్ట్ చెక్ వచ్చేసి 84,000 వచ్చినాయి. నిన్న 10వ తారీఖు 65,000 వచ్చింది. ఈ నెలలో నిన్న 10వ తారీఖు 65,000 వచ్చినాయి. చూడండి, ఈ రోజు మా సారు ఎక్కడికి వెళ్తే అక్కడికి, మీటింగ్స్కి వెళ్తే మీటింగ్స్కి వస్తాడు, హోమ్ మీటింగ్స్కి వెళ్తే హోమ్ మీటింగ్స్కి వస్తాడు. మా సార్ని మార్చుకున్నాను, వెస్టేజీని పట్టుకున్నాను, వెస్టేజీ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఆ రోజు అన్న నోరులన్నీ ఈ రోజు మూసినాయి. ఒక్కరు కూడా నన్ను మాట్లాడే ఛాన్స్ కానీ అవకాశం కానీ ఎవరికీ లేదు. చూడండి ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచించేయండి. నాకైనా మీ అందరికి కూడా ఉంది అవకాశం, ఒక్కసారి ఆలోచించండి. వెస్టేజీ ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన వరం. ప్రతి వాళ్ళు వెస్టేజీని పట్టుకొని గట్టిగా చేయాలి అనేదే నా సంకల్ప బలం. ప్రతి వాళ్ళకి, అందుకే నేను కనపడ్డ ప్రతి వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తా. ఒక్కళ్ళన్నా వాళ్ళ లైఫ్ మార్చి, వాళ్ళకి డబ్బులు ఇప్పించి, వాళ్ళ ఆరోగ్యాన్ని ఇప్పించి ఒక్కళ్ళన్నా మార్చగలను అన్న ధైర్యం నాలో గురువుగారి మాటల వల్ల నింపుకొని చేస్తున్నాను నేను. ప్రతి వాళ్ళు కూడా గురువుగారి మాటలు విని నింపుకొని పనిచేయాలి. ఇక్కడ వెస్టేజీలో ఉంది లైఫ్, 3 తరాలు ఉంది, మనం పోతే మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంది అనే ఆలోచన ఎవరైతే నింపుకొని ప్రాణం పెట్టి పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ ఉంది సార్. డిసెంబర్కి 2 లక్షల కారు తీసుకోవాలని నా గోల్. ఈ అవకాశం చదువులేని నాకైనా ప్రతి ఒక్కరికి ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి, మీకే అర్థమైద్ది మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఈ వెస్టేజ్ ఎందుకు చేయాలో మీకే అర్థమవుతుంది. సార్ టైం అయిందా, క్లోజ్ చేయనా? మేడం లేదు మేడం, మీరు కంటిన్యూ చేయండి మేడం, అద్భుతంగా మాట్లాడుతున్నారు, చాలా కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయండి మేడం. 6:38కి నేను ఓకే. మీకు గుర్తు చేస్తాను మేడం. నేనైతే మాత్రం చనిపోయినా సరే వెస్టేజీ జెండా మోసుకొని కప్పుకొని చనిపోవాలన్నదే నా ఒక గోల్. ఆ ఒక గోల్ పెట్టుకొని ఫస్ట్ కాంచి కూడా సార్ నాకు ఎవరు రావట్లేదు, నేను మీటింగ్ ఎవరిని తేవట్లేదు, ఎవరు కొంటలేదు అనే కంప్లైంట్లు ఇప్పటికీ మా అప్లయర్ కానీ గురువు గారు కానీ ఎవ్వరికి నేను ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు సార్. సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో ఒక్క రోజు కూడా ఎవరికి కంప్లైంట్ ఇచ్చి అడగను. ఎవరూ రావట్లేదు, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అనే మాటలో ఇంతవరకు నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఇది నా బిజినెస్, నేను చేస్తేనే అయింది, అది నేను చేయగలను అనే నమ్మకం, ధైర్యం నాలో గురువు గారి మాటలో నింపుకొని చేస్తున్నాను నేను.
ఖచ్చితంగా నేను చేయగలను అన్న ఆలోచనతోనే చేస్తున్నాను. అందుకనే సక్సెస్ తీసుకోగలుగుతున్నాను. లేకపోతే జీరో సార్, జీరోగా నిలబడిపోయేదాన్ని. కానీ వెస్టేజీ ఉన్నంత కాలం ప్రాణం పెట్టి పనిచేయాలనేదే నా గోల్ సార్. నా డౌన్ లో 20 మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. నాకు చదువు లేకపోవచ్చు, కానీ నా డౌన్ లో 20 మంది చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ నెలకి 1,00,000 తీసుకోవాలి అనే నా గోల్. అది ఖచ్చితంగా నెరవేరుస్తా సార్. నా డౌన్ లైన్స్ కి 1,00,000 తీసుకోవాలి, గోల్ నెరవేరాలి. నా గోల్ నెరవేరాలి. వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ₹1,00,000 గురువు గారు ఏదైతే చెప్తారో 1 year 1,00,000 తీసుకోవాలని ఆ ఒక గోల్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. నేను 1 year 1,00,000 తీసుకోవాలన్నది గురువు గారి ఆలోచన. నేను కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కళ్ళు 1 year 1,00,000 తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్. సార్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్. ఫీడ్బ్యాక్ మేడం, మీరు పర్మిషన్ ఇస్తే ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న హ్యాండ్ రైజ్ చేయండి. మేడం భూలక్ష్మి మేడం, సార్ మీరు పర్మిషన్ ఇస్తే చెప్పండి. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మేడం. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ సార్, ఖచ్చితంగా సార్. అలాగే. దయచేసి అందరూ గౌస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గౌష్ బస్టర్ సార్, ఎస్కే గౌష్ బస్టర్ సార్ అన్మ్యూట్ చేసుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫాస్ట్ అంటే ఇమీడియట్ తీసుకుంటే అదోళ్ళ ఉమా గూడూరు సార్. చాలా తక్కువ మంది అటెండ్ అవుతున్నారు. సో మీరు చెప్పినట్టుగా అందరూ విస్టేజ్ లో జాయిన్ అయిపోయి కోటేశ్వర్లు అయిపోతే ఇంకా ప్రజలకు అవసరాలు తీర్చే వాళ్ళు ఉండరు నాకు తెలిసి. భూలక్ష్మి మేడం, చాలా చాలా సంతోషం. మీ జర్నీ విన్న తర్వాత నిజంగా నాకు వాస్తవం చెప్పాలంటే కళ్ళు చెమ్మగిలాయమ్మా. భూలక్ష్మి మీ పేరులోనే ఉంది సహనం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన టీం 100 మంది కాదు, ఈసారి నేను జూమ్ ఇచ్చేసరికి 1000 మంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తదాస్తు మేడం. ఓకేమ్మా. ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఒక్క నిమిషం. ఉమా గూడూరు మేడం మాట్లాడండి. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ జర్నీ అసలు అందరికీ చాలా ఇన్స్పిరేషన్ మేడం. ఎవరికి నాకు చదువు లేదు, నేను చేయలేనేమో అనుకున్న వాళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్ గా మీ జర్నీని బాగా విని వాళ్ళు కూడా తప్పకుండా చెయ్యాలి అని ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మణ్ వింజమూరు. లక్ష్మణ్ సార్ వింజమూరు. మేడం గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ సార్. తక్కువ సమయంలో మీకు ఇచ్చిన టైంలోనే చాలా చక్కగా చెప్పారు మేడం, నీట్గా. అందులో ట్రైన్లో జర్నీ చేస్తూ కూడా మా కోసం కేటాయించి చెప్పారు మేడం. మీ ఎడ్యుకేషన్కి చాలా థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు. మేము కూడా మీలా కష్టపడాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా బాగా మేడం చెప్తాను. కరెక్ట్గా ఉంది మేడం, ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉంది మేడం. డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు మేడం. బాగా థ్యాంక్ యూ చెప్పారు సార్. మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మునిచంద్ర సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మీ మార్నింగ్. గుడ్ జర్నీ మార్నింగ్. చాలా మీ జర్నీ చాలా సూపర్ చెప్పారు మేడం. ట్రైన్ లో పోతున్నా కూడా మీ జూమ్ మీటింగ్ వచ్చి మీరు ఇచ్చిన సమయాన్ని బాగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పాను. ఇంకా జూమ్ లో అందరూ యాడ్ అవ్వాలి. ఒక 300 మంది యాడ్ అవ్వాలని, అందరూ మీ నైపుణ్యాన్ని, మీరు చెప్పిన నైపుణ్యాన్ని అందరూ తెలుసుకోవాలని, జూమ్ లో అందరూ సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. మేడం చాలా చాలా చక్కగా చెప్పారు మేడం. తక్కువ సమయంలోనే ఆల్రెడీ జర్నీలో ఉన్నాను కూడా అని చెప్పారు. మాకు ఇంజమూర్ టీంకి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క జూమ్ అనేది చాలా వండర్ఫుల్గా ఇచ్చారు మేడం. ఒక 30 minutes లోనే మాకు ఇచ్చిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా గొప్పది. ఎలా అయినా మనం గెలవాలి. ఎంఎస్ఆర్ గురువారు చెప్పిన మాటలు మాత్రం మీరు ప్రతిది కూడా తీసుకొని మా దాకా మీ మాటలు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ఇలానే ఇంకొకసారి కూడా అడగంగానే ఒక జూమ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఇస్తాను సార్, ఖచ్చితంగా ఇస్తా. ఈసారి మాత్రం 300 మంది టీం ఉండాలి. ఒక్కొక్కరు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు జాయిన్ చేసుకుంటూ ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్ వింజమూరు. గుడ్ మార్నింగ్ మేడం. భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా ఇంజమూర్ టీంకి టైం ఇచ్చి మీరు జూమ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. మీ స్పీచ్ వండర్ మేడం. ఎంఎస్ఆర్ సారు మీ పేరు పలకకుండా ఏ రోజు ఉండడు, ఏ మీటింగ్ లో కానీ, ఏ సెమినార్ లో కానీ. ఎందుకంటే అంత పేరు సంపాదించుకున్నారు. అంత కష్టంలో కనపడి సార్ సపోర్ట్ వల్ల మీరు గెలిచారు మేడం. అలాగే మేము కూడా మీలాగా ఆదర్శంగా తీసుకొని ముందు సక్సెస్ అవుతాం మేడం. ఖచ్చితంగా సార్, సక్సెస్ అయి చూపించాలి. ఏం లేదు సార్, చేయాలన్న ఖచ్చితంగా సంకల్ప బలమే గట్టిగా మనల్ని గెలిపిస్తుంది. అవును మేడం, అవును మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. మేడం, ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. విమలా మేడం వింజమూరు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా థ్యాంక్స్ వెరీ మేడం. మా ఇంజమూర్ టీం కోసం కానీ మాకు స్పీచ్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే మిమ్మల్ని మేము పనిలో చూసాము. మా ప్రసాద్ సార్ అయితే ఎక్కడ హోమ్ మీటింగ్ ఎక్కడ ఏం చెప్పాలన్నా మిమ్మల్ని ముందు పెట్టి చెప్తుంటారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మీరు చెప్పినట్టు అమ్మగారి ఎట్లా ఉండింది ఎట్లా ముందుకు వచ్చారని బాగా చెప్పారు. ఇవన్నీ మేము మనసులో పెట్టుకొని మేము ఎక్కడికి వెళ్ళినా ఇవి చెప్పాము. మీరు గెలవాలి, 1 year 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. జేబీ కృష్ణ సార్ బెంగళూరు. జేబీ కృష్ణ సార్ బెంగళూరు. మాట్లాడండి సార్ భూలక్ష్మి మేడంతో. గుడ్ మార్నింగ్ సార్. ఇంకా 2 minutes ఉంది.
దీపికా ప్రసాద్ వింజమూరు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా చక్కగా చెప్పారు మేడం. తక్కువ టైంలో కూడా చాలా వివరంగా చెప్పారు మేడం. మీరు ఫస్ట్ నుంచి చాలా కష్టంతోనే పైకి వచ్చారు మేడం. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుస్తారు మేడం. మాకు కూడా మీరు ఇన్స్పిరేషన్ మేడం. ట్రైన్ లో ఉన్నా కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాకు మంచిగా మీరు సెషన్ ఇచ్చారు మేడం. చాలా ధన్యవాదాలు మేడం. మరి యొక్క సెషన్ తో మా ముందుకు మీరు రావాలి మేడం. ఎన్నో మాటలు మీ దగ్గర నుంచి మేము ఖచ్చితంగా వస్తాను. నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఫైనల్లీ కంక్లూజన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ భూలక్ష్మి మేడం. మీరు మరలా మేము అడగంగానే మళ్ళీ రావాలని, మా జూమ్ లోకి రావాలని, మా వాళ్ళ వింజమూరు టీంకి మీరు ఒక స్ఫూర్తిదాయకం మేడం. మేము ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఎంఎస్ఆర్ గారు చెప్పినట్టు బొట్టులో పళ్ళు అనుకున్నామా, చదువులేనామా, ఇటువంటి డైలాగ్స్ సార్ చెప్పినట్టు ఆ విధమైనటువంటి ఉదాహరణలతోటి మిమ్మల్ని కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఆంటర్ప్రెనర్ గా ఎదిగిన విధానం మేము చెప్తూ ఫీల్డ్కి వెళ్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ భూలక్ష్మి మేడం. మీరు అనుకున్న గోల్ ఈ సంవత్సరానికి 2 లక్షలు తీసుకుని కారు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం జూమ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నన్ను గుర్తించుకొని నాకు ఫోన్ చేసి జూమ్ అడిగి మరి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు మీ టీం కి అందరూ ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే అంజుబాబు సార్ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేడం.